మైనార్టీలకు వ్యతిరేకంగా రాజకీయ నాయకులు చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాల మీద బుధవారం లోక్సభలో ఒక ప్రశ్న ఎదురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక తెలివైన సమాధానం చెప్పింది. పెరుగుతున్న విద్వేష వ్యాఖ్యలు, ప్రసంగాలు, వాటి ప్రభావంతో రేగిన కల్లోలాలు, ఘర్షణలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? వాటిని నిలువరించడానికి ఒక విధానాన్ని తెచ్చే ఆలోచన కేంద్రానికి ఏమైనా ఉన్నదా అని సమాజ్వాదీ పార్టీ సభ్యుడు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమాధానం చెబుతూ, పోలీసులు, శాంతి భద్రతలు, రాష్ట్రాల పరిధిలో అంశాలు కనుక తమ వద్ద సంబంధిత సమాచారం ఉండదన్నారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రశ్న వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండవచ్చును కానీ సందర్భం లేకపోలేదు. నెల క్రితం ఇండియా హేట్ ల్యాబ్ ప్రచురించిన నివేదిక గత ఏడాది దేశంలో 1000కి పైగా విద్వేష ప్రసంగాలు జరిగాయని, 2023తో పోల్చితే 74% హెచ్చాయని ఒక విశ్లేషణ చేసింది. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో అత్యధికం బీజేపీ వారివేనన్నది సారాంశం. ఎన్నికల ప్రచారంలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి నాయకులు ఓట్లు రాబట్టుకున్న విషయాన్ని ఈ రిపోర్టు విశ్లేషించింది. రాజస్థాన్లోని బన్స్వరాలో ప్రధాని స్వయంగా చొరబాటుదారులు అని చేసిన వ్యాఖ్యను కూడా ఇది ప్రస్తావించింది. ఈ తరహా ప్రసంగాలకు సంబంధించి మా దగ్గర ఏ లెక్కలు లేవు, మార్చే విధానమూ లేదు అని కేంద్రం ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించదు. కానీ విద్వేష వ్యాఖ్యలతో మత రాజకీయాలు చేస్తున్న ఈ నాయకులు వేరొకరు తమ మీద ఒక చిన్న జోక్ వేసినా సహించలేకపోతూ ఉండడం విచిత్రం. రాజకీయ నాయకులు పరస్పరం ఎంత తీవ్రంగానైనా విమర్శించుకోవచ్చును. ఎక్కడా లేని బురద, చెత్త తెచ్చి పోసుకోవచ్చు. అందులో భాగంగా అసభ్య పదజాలమూ వాడవచ్చు. ఆ దుర్భాషలన్నీ సమాజం సహించాల్సిందే తప్ప తమను మాత్రం ఎవరో పల్లెత్తు విమర్శ చేయకూడదు, అసమ్మతి ప్రదర్శించకూడదు, హాస్యానికి కూడా అనకూడదు. కునాల్ కమ్రా అనే ఒక స్టాండప్ కమేడియన్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను దృష్టిలో పెట్టుకుని ఒక ప్యారడీ పాటలో కుట్రదారుగా అభివర్ణించినందుకు షిండే అభిమానులకు ఆగ్రహం కలిగింది. వారు సృష్టించిన విధ్వంసం, చేసిన అవమానకర వ్యాఖ్యలు దేశం యావత్తూ చూసింది. ముంబైలో దశాబ్దాల క్రితం ఆవిర్భవించి పేరు ప్రఖ్యాతలున్న హాబిటేట్ స్టూడియో నాశనమైంది. ఇదే సందర్భంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు ఈ స్టూడియో పలు అతిక్రమణలు, ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తొచ్చి కూల్చివేతలు జరిపింది. కమ్రాకు షూట్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆ స్టూడియో తీవ్రంగా నష్టపోయి మూతపడింది. కమెడియన్లతో పాటు వారికి అండగా ఉన్న, ఆశ్రయం ఇస్తున్న వ్యక్తులు, సంస్థలు కూడా తమ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఈ ఉదంతం అర్థం. ఇదంతా షిండే అభిమానులకు అప్పటికప్పుడు పుట్టిన ఆగ్రహమని మొదట్లో అంతా భ్రమపడ్డారు. కానీ ఇప్పుడు షిండే చేస్తున్న వ్యాఖ్యలను బట్టి ఆయన ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని కూడా అనుకోవచ్చు. కమ్రాని వెంటాడి వేటాడి దేశం నుంచి తరిమేసే వరకు నిద్రపోమని మహాయుతి నాయకులు అంటున్నారు. విమర్శని, అసమ్మతిని సహించలేనితనం ప్రమాదకరం. పోలీసులు కేసులు పెట్టినా సారీ చెప్పమని ముఖ్యమంత్రి నిలదీస్తున్నా కమ్రా గట్టిగానే నిలబడ్డాడు. ఉద్ధవ్ సేన సహజంగానే ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటోంది. కమ్రా పక్షాన నిలబడింది. కమ్రా కామెడీ వెనుక ఏవో కుట్రలున్నాయని, కాసులు ఎక్కడ్నుంచి వస్తున్నాయో తేలుస్తానని అధికార పక్షం అంటోంది. ఇక షిండే విషయంలో ద్రోహి, వెన్నుపోటుదారుడు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం ఇత్యాది మాటలు అనేకం దేశం నిన్న మొన్నటి వరకు శివసేన చీలిక వర్గాల నుంచే విన్నది. విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తామని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. కమ్రా హద్దులు దాటాడా లేదా అన్నది అటుంచితే ఈ దాడితో షిండే మీద ఆయన చేసిన వెటకారపు వ్యాఖ్యలకు మరింత ప్రచారం వచ్చింది. ససేమిరా సారీ చెప్పనంటో ఆయన ఇంకొంతమంది నాయకుల మీద వ్యంగ్యస్త్రాలు సంధించే అవకాశమూ దక్కింది. ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందన్నది అటుంచితే ప్రజాస్వామ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రాజ్యాంగం, హక్కులు ఇత్యాదివి కాస్తంత గుర్తెరిగి నాయకులు కాస్తంత బాధ్యతగా వ్యవహరించటం అవసరం.